దివ్యజ్ఞానాన్ని అందించడానికి. దివ్యజ్ఞాన సమాజంలో ఉన్న వాంగ్మయాన్ని అక్కడ అందరూ అధ్యయనం చేయడానికి. అది ఒక అంటే ఊరికేదో పుస్తకం చదవడం కాదు, దానికి ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంది. ఆ పద్ధతి ద్వారానే అధ్యయనం చేయాలి. దీనికి ముందు ఏదైనా అన్ని సంస్థల్లోనూ అందరు గురువుల దగ్గర కూడా ఏదో ఒక విధమైనటువంటి ధ్యాన సాధన, ఏదో ఒక సాధన అయితే ఉంటుంది కదండి, ప్రణవ సాధన ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఇక్కడ ఏదైనా ఉన్నాయండి? అంటే ఇక్కడ ముందుగా చాలా ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది అధ్యయనం. మీరు ఆ లాడ్జ్ అనే వెళ్ళాలి, అదొక పవిత్రమైన ప్రదేశం. దాన్ని మేము దివ్యజ్ఞాన మందిరము అంటాం. ఒక విధంగా దేవస్థానం, దేవాలయం లాగా. అక్కడ వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎలా కూర్చొని చదవాలి, ఒకరు ఉంటారు అక్కడ, మనలోనే ఒకరు పుస్తకం తీసి చెప్పడము. మనకి ఒక 40 నిమిషాలు 45 నిమిషాలు అధ్యయనం తర్వాత మనకి ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఇలా మనం అధ్యయనం సాధన చేస్తున్నప్పుడు కొన్నేళ్ళు సాధన అది చేసిన తర్వాత మనకు ఇంకొక అంటే ఇంకా ముందుకెళ్ళేందుకు కొన్ని ఉన్నాయి, అందులోకి మనం ప్రవేశం ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా విషయాలు ఏంటంటే చెప్తున్నారు కదా, అవి ఉంటాయండి అంటే ఏముంటాయి అనేది చెప్తే అలా చెప్పరికేనే మనం ఏదైతే థియోసాఫికల్ సొసైటీస్ మూమెంట్ ఉన్నదో, వేరే కొత్త మూమెంట్లు ఎన్నో స్టార్ట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా విపరీతంగా వెళ్ళినాయి. కానీ ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాలని బయటికి చెప్పకుండా ఎవరైతే లాడ్జ్కి వస్తారో వాళ్ళు మాత్రమే నేర్చుకోగలుగుతారు అని అంటే ఇప్పుడు దానికి ఒక సిద్ధత కావాలి. ఇప్పుడు ఏదన్నా మనం సపోజ్ ఒక పూజ చేయాలనుకోండి, ఎక్కడంటే అక్కడ చేయం. ఒక పూజ చేయాలంటే ఇంట్లో అంతా నీట్గా తుడవాలి, దేవతా విగ్రహాలు పెట్టాలి, దానికి కావాల్సిన రిచువల్ అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఒక వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత ఎలా చేయాలి, ఆ చేసినాక మీకు ఎలాంటి ఫలం వస్తుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎపిజెనెటిక్స్ అని ఒక స్టడీ ఉంది. అందులో ఎన్విరాన్మెంట్, రిచువల్, పర్పస్ అని. సో పర్పస్ ఏమి అంటే మనుషుల్లో అంతా అందరూ కలిసిమెలిసి ఉల్లాసంగా ఉండాలి. దానికి మనం ఒక రిచువల్ చేయాలి. అదే ఈ యొక్క అధ్యయనము, ఆచరణ. అది చేసేందుకు మనకు ఒక ప్రదేశం కావాలి, అది పవిత్రంగా ఉండాలి. అందుకోసము సాధ్యమైనంత వరకు ఈ స్టడీ అంతా కూడా లాడ్జ్లో చేస్తారు. ఇది మనం చేస్తున్నప్పుడు మనలో వచ్చే మార్పులు మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. అలా ఇదంతా కూడా మనం మనుషుల్లోకి వెళ్ళాలండి. ఇదంతా నిన్న కూడా మేము నారాయణపేట అనే దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళకి అదే చెప్తున్నాం, ఇది అధ్యయనము మీరు ఇక్కడే స్టార్ట్ చేయండి, కానీ అలాంటి వాతావరణాన్ని ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనము ఈ అధ్యయనం చేసినప్పుడు మధ్యలో ఒక కాల్ రావడము, లేకుంటే ఓ సౌండ్ రావడము వచ్చిందనుకోండి, ఆ అధ్యయనానికి ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఈ అధ్యయనం చేసినప్పుడు ద హిడెన్ సైడ్ ఆఫ్ లార్డ్ మీటింగ్స్ అని ఒక పుస్తకం రాశారు సిడబ్ల్యూ లెడ్బీటర్. ఆయన ఈ అధ్యయనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి ఫలం వస్తుంది అని రాశారు. కావున మనము అలాంటి వాతావరణంలోనే చేయాలి. మామూలుగా ఎక్కడంటే అక్కడ చేసేందుకు వీలు కాదు. అంటే అక్కడ అధ్యయనం చేసేవి ఏంటండి? ఇదే పుస్తకం. ఇప్పుడు మనం ఉన్న ఈ 3 ఏమంటారు, మన సీక్రెట్ డాక్ట్రిన్ అంతా అది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండి. ఇది మనం చేసేదంతా ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. ఇది ఉద్దేశాలను ఇప్పుడు అందరితో కలిసిండు మనం పంచుకుంటే ఎవడు పంచుకోడు ఇప్పుడు. సో అతనికి అలాంటి ఒక ఆలోచన వచ్చేది మనము ఆ యొక్క పరిస్థితుల్లోనే చేయవచ్చండి. ఇప్పుడు నేను ఈరోజు వచ్చానంటే, నేను ఇంతకు ముందున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే నేను అక్కడ పనిచేసేటప్పుడు నాకు ఈ సొసైటీ ఏం లేదండి, -25 టెంపరేచర్, ఎప్పుడు ఎవడో ఏదేస్తాడో తెలియదు. అలాంటి ఉన్నప్పుడు నేను చేసేవాడిని కాదు. ఎందుకంటే అక్కడ ఎలాగో అలాగా నాకు ఇచ్చిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడుపుకొని వచ్చేసేయాలి. అంత చలి ప్రాంతం అది, లే లడాక్. అంటే అక్కడ నేను చేయలేకపోయాను. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయొచ్చు. అంటే ఎవరైనా సరే భగవంతుడిని ఆశ్రయించాలన్నా, గురువుని ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించాలన్నా వాళ్ళ యొక్క ఇబ్బందులు ఉండడం వల్లనే ఆశ్రయిస్తుంటారు ఎక్కువగా. ఏదో ఒకటి ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. అంటే మనిషికి ఎక్కడ సంతోషం ఉంటుంది, అసలు సంతోషంగా జీవించాలంటే ఏ విధంగా ఉండాలి, దానికి మీ సమాజం ఎలాంటి పాత్ర వహిస్తుందండి? అంటే దివ్యజ్ఞాన సమాజంలో సభ్యత్వము తీసుకొని ఇందులోకి ప్రవేశమే ఒక గొప్ప కర్మ మనకు తెగింది అంటే. ఇప్పుడు మనము సంతోషంగా ఉండాలి, మనం బయట ఉన్న సంతోషాలు అదే సంతోషం అని అనుకుంటున్నాం, అది కాదు.
యాక్చువల్లీ మానసికంగా నా లోపల నేను సంతోషంగా ఉండేందుకు ఎలాంటి జీవితం కావాలన్నది ఇందులో బోధన వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో ధనవంతులు, ఈ బ్లవెట్స్కి, ఆల్కాట్, మేడం బ్లవెట్స్కి వాళ్ళ దేశాన్ని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ ఉన్న ఆస్తులు కానీ పిల్లలను వదిలేసి ఇక్కడికి వచ్చారు. అంటే దానికన్నా అమూల్యమైనది ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి ఈ దేశంలోకి వచ్చి మనతో కలిసి వాళ్ళ ఎంతో ఉన్నత స్థితికి ఎదిగారు. కాబట్టి మనకు ఇక్కడ కొన్నేళ్ళు ఈ అధ్యయనం చేస్తూ వీళ్ళందరితో కలిస్తే తెలిసింది ఏమంటే, నేను మామూలుగా జీవిస్తున్న ఈ మామూలు వ్యవహారిక జీవితం కాకుండా ఇంకేదో అద్భుతమైన జీవితం ఉంది అని నాకే ఎరుకలోకి వస్తుంది. అదే అధ్యయనం ద్వారా వీళ్ళందరితో కలిసి చేస్తున్నప్పుడే, ఊరికే పుస్తకంలో వాళ్ళు ఎన్ని రాసినా అది ఆచరణలో వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది. సో దివ్యజ్ఞాన సమాజము అంతా కూడా ఆచరణాత్మకమైన, కానీ మనకు ఒక గైడెన్స్ అంటే ఒక దిక్సూచిలాగా కొద్దిమంది మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో కలవడము, దాని ద్వారా మనలో కొన్ని మార్పులు అలా. అంటే ఈ మనసు చేసే ఆలోచనల నుంచి ఇది ఏ విధంగా బయటపడేస్తుందండి? అంటే ఇది ఇందులో చెప్పేది ఇప్పుడు దేహాత్మ అని చెప్తాం. దేహాత్మ అంటే దేహం ఒకటే కాదు, భౌతికమైన దేహము, దీని తరువాత కామదేహము, అదో మానసిక దేహం, ఈ మూడింటిని అంటే ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ, లోయర్ మెంటల్ బాడీ, ఈ మూడు కలిపితే దేహాత్మ అంటాం. ఇది ఊరికే ఇప్పుడు మనం చూస్తాం కన్నులతో ఏదో చూసి ఏదో తప్పు చేస్తున్నాం మనమే, కానీ శిక్ష భౌతిక దేహానికి వస్తుంది. కానీ భౌతిక దేహం ఏం చేయలేదు, ఊరికే చూసింది. కానీ దీని వెనకాల అసలు కల్ప్రిట్ ఎవరైతే చేయిస్తున్నాడో వాడే మనస్సు. ఆ మనస్సు, ఆ కోరికలు ఎందుకు అలా వచ్చాయి? సో మనలో ఒక మార్పు రావాలి. ఎలా అంటే మనలో ఉన్న కోరికలను, మనలో ఉన్న ఏదైతే దురాలోచనలు తగ్గించుకోవాలి. అందుకంటారు బుద్ధి అనేది బుద్ధి అనేది మీరు మంచివాడిగా మారు ఉంటారు. ఆల్రెడీ మీరు మంచివారే, అందరూ కూడా దైవ స్వరూపులే. కానీ మన జన్మ పరంపరల వలన ఈ యొక్క మంచితనం మీద మసి అయిందండి. మనము దివ్యజ్ఞానము, ఈ అధ్యయనము, ఈ ఆచరణ వల్ల ఏమంటే ఆ పట్టిన మైల తుడిచేస్తున్నాం. ఆ కింద ఉన్నదే భగవంతుడు. అందుకే అంటారు హయ్యర్ ట్రైడ్ లోయర్ క్వార్టర్నరీ అని. అంటే ఊర్ధ్వము త్రయము, అధో చతుష్టయము అని. ఇప్పుడు మనకు ఉన్నదంతా కూడా, ఇప్పుడు నేను 1958లో జన్మించాను ఏదో కుటుంబంలో. నాకేదో పేరు పెట్టారు రఘునాథ్ అని, నువ్వు ఈ మతానికి చెందినవాడు అన్నావు. అంతే. తర్వాత మా ఇంట్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నా మైండ్ మీద చెప్పారు, నువ్వు ఇది అది. అదే నా మైండ్ అండి. యాక్చువల్గా నేను పుట్టినప్పుడు ఉన్న నా మనస్సు ఇది కాదు. ఇప్పుడు నేను చేసే ప్రతిది కూడా ఈ సమాజం నా మీద చేసిందే నేను చెప్తున్నాను. సో దివ్యజ్ఞాన సమాజం ద్వారా ఏదైతే ఈ మనస్సు ఇప్పుడు నేను చేస్తున్నానో, ఏదైతే స్వార్థము, తర్వాత అసూయ ఉందో, ఇది నా క్వాలిటీ కాదండి. నేను భగవతత్వంతో జన్మించాను. కానీ ఈ సమాజం, నా చుట్టూ ఉన్న నా తల్లిదండ్రులు, అన్న, మామ, వీళ్ళదే ఇది ఆలోచన. ఎవరన్నా వచ్చినా ఇది ఇవ్వద్దు, వీనికి దాచిపెట్టు అన్నారు. నాకు దాచిపెట్టాలని లేదు. మా మనవడు ఉన్నాడు, ఆయనకి ఏమైనా ఇస్తే అందరికీ పంచిపెట్టేస్తున్నాడు. అది నేను ఉండేవాడిని. కాబట్టి ఇలాంటి గుణము నాకు ఉన్నది. దాన్ని తెలుసుకోవడమే ఈ దివ్యజ్ఞానం. ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, ఏవైతే ఈ ఆలోచనలు, ఈ అసూయ ఉందో, ఇది నా క్వాలిటీ కాదు, ఇది సమాజం నా మీద వేసింది. కాబట్టి దీన్ని ఎలా తగ్గించుకొని నా దైవీ తత్వాన్ని నేనే తెలుసుకోవాలి. దానికే దివ్యజ్ఞానం కావాలి.